చాలామంది హిందువులు కూడా ఇది బాగా వినాలి. చాలామంది నిమిత్త మాత్రులుగా సగం క్వెషన్ మార్క్ ఉన్నవాళ్ళు, నేను అందులో ఉంటాను ప్రధానంగా. నిజంగా రామాయణమే జరిగుంటే రాజధాని అన్నారు, అయోధ్య అన్నారు, అదన్నారు, అవన్నీ ఉండాలి కదా మరి. లేదు అయోధ్య కాకుండా ద్వారక అన్నారు, ద్వారకలో గుడి నాశనం అయిపోయిందని అదన్నారు, ఇదన్నారు అన్నారు. లక్షల కాలం నాటి క్రితం ఉన్న శిథిలాలు అవన్నీ అని అనుకోవచ్చు ఈ రోజున మనం. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కేసీఆర్ లాంటి వాళ్ళు అక్కడ ఒక 100 గ్రామాలు మునిగిపోయి ఉన్నాయి. ఆ గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే తుడుచుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నీ కాలమాన పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఇవి. అంతేనండి. అలాంటిది లక్షల కాలం క్రితం ఉన్నటువంటి ఆధారాలను అడగటం అనేది హాస్యాస్పదమే. అంతేనండి. బట్ ఆధారాలంటే ఏంటి అని నేను మిమ్మల్ని అడిగితే ఏదైనా పుస్తకాలే అన్నారు మీరు. ఏదైనా గ్రంథాలు, పుస్తకాలు, ఏదైనా ఆధారం. ఏమో ఇండికా అనే గ్రంథంలో మొగస్తనీస్ రాశాడు, అందులో రాతలనే ఆధారంగా తీసుకుని మాట్లాడతారు వీళ్ళు. కానీ మన రాతలు మాత్రం ఆధారంగా, మన వాటి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి రాళ్ళు రప్పలు కావాలి అని వీళ్ళు చెబుతూ ఉంటారు. అది కూడా ప్రాకారాలు కావాలి వాళ్ళకి. అంటే ఒక ఎట్లా అంటే పుస్తకాల్లో వాళ్ళ దేవుడు పేజీల్లో ఒక అక్షరమే ఒక దేవుడు అయినప్పుడు, ఒక పుస్తక పేజీలో మన దేవుడి దగ్గర ఆధారాలు ఏం అడుగుతాడంటే ఆ రాయిని అడుగుతాడు. అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆ రాయిని అడుగుతాడు. పాయింట్ చెప్పారు మీరు. మీరేమో రాయిని దేవుడిగా పూజిస్తారు అని తిట్టేది వీళ్ళు, రాయిని ఆధారంగా చూపించమనేది వీళ్ళు. ఇది అక్కడ ఈ ద్వంద్వ వైఖరి, ఇది ఒక రకమైనటువంటి ద్వంద్వ వైఖరి కాదా అండి? ఇప్పుడు విగ్రహారాధన చెయ్యొద్దు అంటూనే వీళ్ళు చేసేది ఒక విచిత్రమైన పద్ధతి చెప్తాను చూడండి గురుగారు. ఈ మన కొత్త నిబంధన ఉంటుంది. ఫస్ట్ మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు ఒక ఆలయానికి వస్తాడు. అక్కడ గాడిదలను, అనేక రకమైన జంతువులను కూర్చొని వ్యర్థ పదార్థాలన్నీ చిన్న చిన్న ఏవో అమ్మడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆ యేసు ప్రభువుల వారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ గాడిదల్ని వాటన్ని తోలేసి, ఇది దేవుడి యొక్క ఆలయం, దీన్ని ఈ రకంగా పెట్టడానికి వీలు లేదు అని అంటాడు. ఆ మత్తయి సువార్తలో క్లియర్గా రాసి ఉంటుంది. నేను అడిగాను కూడా ఒక పాస్టర్ని, అది దాటేశాడు. కానీ మత్తయి సువార్తలో అక్కడ ఒక ఆలయంలోకి వచ్చిన తర్వాత ఒక గాడిద మీద ఆయన వచ్చి గాడిదలన్నీ తెరిచించి ఆ ఆలయాన్ని నీట్గా చేసి అక్కడి నుంచి సువార్తను ప్రకటిస్తాడు. వీళ్ళు ఆలయానికి వ్యతిరేకం, కానీ మత్తయి సువార్తలో ఆలయం ఉంటుంది. ఆలయం ఉందంటే ఆలయం లోపల ఎవరు ఉండాలి? ఏదో ఒక దేవుడే ఉండాలి. అక్కడి నుంచి సువార్తను ప్రారంభించాడు అని అంటే ఖచ్చితంగా ఏదేమైనా సనాతన ధర్మంలో నుంచి పుట్టినవని ఇందాక మన ఆది శంకరాచార్యుల వారు ఎవరైతే నిర్మూలన చేయాలి అని అనుకున్నారో బహుశా వీళ్ళు దొరకలేదు. కానీ పద్ధతి అయితే అదే ఉండుంటే ఖచ్చితంగా అదే అంతకు ముందు వారే అని చెప్పొచ్చు ఈజీగా. అంతే కదా. ఇప్పుడు అంటే ఆలయం ఉంది అని అంటే అది మనకు సంబంధించిన చిహ్నం. అంతేనండి. ఆలయానికి యేసు ప్రభువుల వారికి కానీ, క్రిస్టియానిటీకి కానీ, ఇస్లామిక్ సోదరులకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆలయాలంటేనే మనవి, ప్రాకారాలు, దేవుళ్ళు, రాళ్ళు రప్పలు అనేవి మనవి, అన్ని మనవే. కాబట్టి ఖచ్చితంగా వైదిక ధర్మంలోనే ఉండాలి. ఎస్, అది అర్థం చేసుకొని ఉండాలి. గురుగారు, ఇప్పుడు ఒక చిన్న కాంట్రవర్షియల్గా లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో సాంబశివరావు గారు అనే ఒక వ్యక్తి, ఆయన కూడా చాలా మంచివారే. సత్యాన్వేషణిలో ఆయన చెప్పినటువంటి మత్స్య పురాణంలో పలానా బ్రహ్మదేవుడు తన సొంత కూతురుతో పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా తెలియదు కానీ కొడుకుని కన్నాడు అని చెప్తాడు. ఒక పక్క శివుడు గురించి ఒక రిఫరెన్స్ చూపిస్తూ, తప్పు పట్టడానికి లేదు, హిందూ సోదరులు ఏదో భావోద్వేగాలకు వచ్చి ఏదో చేయడానికి లేదు, రిఫరెన్సెస్ ఉన్నాయి, చెప్తున్నాడు. ఆ రిఫరెన్సెస్కి ఆధారాలుగా మనం ఏమైనా చెప్పగలిగితే మంచిది. బ్రహ్మదేవుడు కూతురుతో సావాసం చేసి ఏదో కొడుకుని కన్నాడు అని చెప్పాడు. అలాగే మన విష్ణు భగవానుడు గురించి ఏం చెప్తాడు అని అంటే, వేరే ఒక లేడీ దగ్గరికి వేరే ఇది వేసుకొని వెళ్తాడు అక్కడ అని నాకు చెప్పాడు. శివుడి గురించి ఏం చెప్పాడంటే, అందమైన స్త్రీలను అందరిని మోహించి ఒక మంచి ప్రదేశాన్ని పెట్టుకొని అక్కడ వాళ్ళతో రమిస్తున్నప్పుడు దేవి ఆమెకు ఉన్నటువంటి జ్ఞానంలోకి వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళంతా చండాలు స్త్రీగా మారారు అని చెప్పి ఈ రకమైన రిఫరెన్సెస్ ఉన్నాయి. వీటి గురించి ఒక్కసారి నేను ఆయన మాట్లాడిన మాటలు చెప్తాను, దానికి మనం ఏమన్నా చెప్పగలిగితే బాగుంటుందేమో అని ఉద్దేశం గురుగారు. నేను చూసి ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి, పూర్వము శివుడు గంధర్వుల్లోను కిన్నరుల్లోను, పూర్వం శివుడు గంధర్వుల్లోను కిన్నెరుల్లోను మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని, పూర్వము శివుడు దేవుడే ఉండేడు,
మానవులలో నుంచి అందమైన స్త్రీలను అంట, దేవుడు మానవులలో నుంచి ఉన్న అందమైన స్త్రీలని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రం అనగా అంటే నా ఎక్స్ప్లెనేషన్, అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవడం ఇదన్నమాట. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకిరి రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇదంటారు కదా దివ్య దృష్టితోటి అట్లా చూసింది. కామపీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది, పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్ను తన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారుగాను మ్లేచ్చులు గారుగాను వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు. ఆ స్త్రీలు చండాల స్త్రీలని ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి ఇలాంటి పనులు? చెప్పండి గురుగారు, ఎక్కడ చదివి ఉండొచ్చు ఈయన? ఏ రిఫరెన్సెస్ చెప్తున్నారు? మీరేమన్నా ఈ విన్నారా వీటి గురించి? ఏంటంటారు? నేను చూశానండి ఇది, ఆయన చెప్పినటువంటి వీడియో చూశాను. ఆయన ఏమంటాడు, పద్మపురాణంలో సృష్టిఖండంలో 56వ అధ్యాయం అని అంటున్నాడు ఆయన. 56వ అధ్యాయం అన్నట్టు గుర్తండి. 56వ అధ్యాయంలో ఉంది అని ఆయన అన్నాడండి. నేను చూశాను అదే పద్మపురాణం సృష్టిఖండం 56వ అధ్యాయం. నాకు సేతు మహాత్మ్యము అని అక్కడ కనిపించింది అన్నమాట అండి. రామసేతు గురించి ఉంది. ఈయనేమో ఈ కథ అంటాడు. ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చి వేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. కావున పద్మపురాణంలో సృష్టిఖండంలో 56వ అధ్యాయంలో ఉన్నది సేతు మహాత్మ్యం. ఈయన చెప్పినటువంటి కథ కాదు. సో రిఫరెన్సెస్ లేదు, మ్యాచ్ లేదు, రిఫరెన్స్ తప్పు. ఈయన చెప్పినటువంటి కథ ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు, లేదా అదే పురాణంలో ఇంకో చోట మనకు కనిపించినప్పటికీ కూడా మనం ఇప్పుడు ఉదాహరణకు మనది ప్రజాస్వామ్య దేశం, మెజారిటీ అంటాం మనం. ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. అదేవిధంగా శివుడు గురించి ఒక చోట మనకి ఈ విధంగా కనిపించింది అనుకోండి, దీనికి భిన్నంగా మనకు 100 చోట్ల కనిపిస్తే మీరు దేన్ని నమ్మాల్సి ఉంటుంది? ఎక్కువగా కనిపించిందని నమ్మాల్సి. మాట్లాడితే శివ అష్టోత్తరంలో జితేంద్రియాయ నమః అని ఉంటుంది. ఇంద్రియాలను జయించిన వాడు. శివ కవచంలో జితేంద్రియో జిత ప్రాణశ్చింతయేచ్ఛివమవ్యయం, జితేంద్రియో జిత ప్రాణశ్చింతయేచ్ఛివమవ్యయం అని ఉంటుంది. ఎక్కడెక్కడ శివుణ్ణి స్తుతించాలన్నా కూడా జితేంద్రియాయ నమః అనే మాట వాడతారు మన వాళ్ళు. ఆయన ఇంద్రియాలను జయించినటువంటి మహాయోగి ఆయన. వీళ్ళు అనుకున్నట్లు కాదు. కావున ఈ కథలు ప్రక్షిప్తాలుగా ఎవరో చేర్చినవి తప్ప పరమశివుడి యొక్క లక్షణమే ఆయన అసలు కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేస్తూ కూర్చుంటే, అంటే అంతటి పరిస్థితి చూడండి. తారకాసురుడు అనే ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు శివభక్తుడు. శివుడు యొక్క తీవ్ర వైరాగ్యాన్ని చూసి ఈయన ఎప్పటికీ పెళ్లి చేసుకోడు, ఈయనకి భార్య రాదు, ఈయనకి పిల్లలు పుట్టడం అనేది అసంభవం. అందువల్ల ఆయన కోరినటువంటి వరం ఏమిటి? తారకాసురుడు పరమశివుడు కొడుకే నన్ను చంపాలి అని వరం కోరాడు. అంటే ఏమిటి? శివుడి మీద ఎంత నమ్మకం చూడండి. ఈయన పూర్తి వైరాగ్యంలో ఉన్నాడు, ఈయన ఎప్పటికీ కూడా అసలు ఇంక స్త్రీ వద్దకు వెళ్ళాడు అని ఆయన అనుకున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు చాలా కాలం. దేవతలకి ఇక్కడ బాధ, తారకాసురుడి బాధలు వీళ్ళు భరించలేకున్నారు. చూశారు బాబోయ్ శివుడి కొడుకు తప్ప ఇంకెవరూ చంపలేరట, ఏదోటి చెయ్యండి అని మహావిష్ణువుని వేడుకున్నారు, బ్రహ్మదేవుని వేడుకున్నారు. లాస్ట్కి అందరూ కలిసి పరమశివుణ్ణి స్తుతించి వేడుకుని కాళ్ళ వేళ్ళ పడి ఆయన్ని ఒప్పించి మెప్పించి మొత్తానికి పార్వతీదేవితో వివాహానికి ఒప్పించారు. అది బలవంతంగా పరమశివుడు కోరుకోలేదు మొదట. అంటే ఆయన తీవ్ర వైరాగ్యంలో ఉండిపోయాడు. తర్వాత పార్వతీదేవి తపస్సు చేసింది. 10,000 ఏళ్ళు పార్వతీదేవి కోకిల రూపంలో తపస్సు చేసింది. 10,000 సంవత్సరాలే. 10,000 ఏళ్ళు
10,000 ఏళ్ళు. ఆయన అప్పటికీ పరీక్షలు చేస్తాడు. పార్వతీదేవి అతిలోక సుందరాంగి, సాక్షాత్తు హిమవంతుడి పుత్రిక. ఉమ్, ఏమండి, అంత మహాత్మురాలు, అంత గొప్పది, సర్వలక్షణ సంపన్నురాలు. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే పట్టించుకోలేదు ఈయన. 10,000 ఏళ్ళు తపస్సు చేస్తేనే ఇంకా పరీక్షలు చేస్తున్నాడు వచ్చి, ఉమ్, అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి. లాస్ట్కి చిట్ట చివరికి మహావిష్ణువు బ్రహ్మ వాళ్ళందరూ పరీక్షలు ఇంకా చాలయ్యా, ఆవిడ అన్నింటిలోనే నెగ్గింది కదా, ఉమ్, నువ్వు స్వీకరించు అని అంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఆయన. పార్వతి కాకుండా పరమశివుడికి ఇంకో భార్య ఉందండి. ఇంకో భార్య లేదు, ఒకే భార్య. ఉమ్, పరమశివుడు ఏకపత్ని వ్రతం. అవును. వీళ్ళంతా కూడా గంగ భార్య అంట. అది జటాజుటంలో. గంగని భరించాడు ఆయన. అవును. అంటే గంగను భరించాడు కాబట్టి భార్య అనే పదం వాడారు వీళ్ళు. ఉమ్, కానీ గంగ కట్టుకున్న భార్య కాదు. ఉమ్, ఆయనకి ఇంకెవరు భార్య లేరు, పార్వతీదేవి ఒకటే. ఆయనకి ఇంకెవరు భార్య లేరు, పార్వతీదేవి ఒక్కతే భార్య. ఉమ్, మనం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని మనం ఉంటాం. మరి మిగిలిన భార్య సంగతి ఏంటి మరి అంటే కనుక, కావున ఏకపత్ని వ్రతుడైనటువంటి శివుడు ఆ ఒక్క పత్నిని కూడా ఎన్ని వేల ఏళ్ళు సమయం తీసుకుని స్వీకరించాడు. ఆయన జితేంద్రియుడు అని గ్రంథాలన్నీ చెప్తూ ఉంటే తప్పుడు రిఫరెన్స్లతో తప్పుడు కథనాలు తీసుకొని వచ్చి, మీ చర్చిల్లో అచ్చువేసినటువంటి పద్మపురాణాన్ని తీసుకొని వచ్చి చదివి ఈ విధంగా కథలు చెప్పడం, ఉమ్, ఇవన్నీ మీ సంస్కృతి. వావి వరసలు లేకుండా వీళ్ళంతా కూడా శృంగారాల్లో పాల్గొనడం అనేది పాశ్చాత్య సంస్కృతి. అది వద్దు అంటుంది భారతీయ సంస్కృతి. వద్దు అంటున్నందుకు వీళ్ళకి కోపం. ఉమ్, ఇతర దేశాల వాళ్ళకి అన్నింట్లోని కూడా వాల్యూస్ చెబుతారు, అన్నింట్లోని కొన్ని నియమాలే అని చెప్పి. ఉమ్, కావున ముందు రిఫరెన్స్ చెప్పేటప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ ఉంటే కనుక మొత్తం పరిశోధన చేయాలి. ఉమ్, ఇతర చాలా చోట్ల ఏమేం చెప్పారు, చాలా చోట్ల ఏమో అసలు శివుడు అనేటటువంటి వ్యక్తి మన దేహంలాగా మనం అనుకుంటే ఎలాగా, ఉమ్, ఉమ్, మనకి ఉన్నటువంటి పాంచభౌతిక దేహం ఉంటుందా పరమశివుడికి దేవతలకి, వాళ్ళవి దివ్య శరీరాలు అంటారు. మనకి శాస్త్రమే చెప్పింది. ఉమ్, దివ్య శరీరం అంటే మన పరిభాషలో చెప్పాలంటే లేజర్ బాడీ. ఉమ్, లేజర్ బాడీ ఎవరిని కలుస్తుంది, ఎవరిని కలవగలుగుతుంది, ఎవరితో శృంగారం చేస్తుంది, ఇదంతా కూడా. ఇంకొక వర్డ్ ఏం మాట్లాడతాడంటే గురుగారు అక్కడ, మనం దేవుడు అని అంటే ఒక భార్య, లేకపోతే మనలాగా కాన్స్టిట్యూషన్ రైట్స్ మాట్లాడుతున్నారు మీరు, దేవుడి పరిభాషను మాట్లాడట్లేదని నేనన్నా. యాక్చువల్ నాకు తెలిసిన పరిజ్ఞానంలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఒక భార్యతో ఉన్నప్పుడు ఇంకొకరితో చేయడం తప్పు లేదు, ఆల్రెడీ నీకు పిల్లలు కొడుకులు పుట్టిన తర్వాత నువ్వు పరాయి స్త్రీని మోహించడం కూడా తప్పే, రొమాన్స్ చేయడం తప్పే, ఏ రకంగా తప్పే. అయితే ఈయనేమంటాడంటే, ఒక్క దేవుడు, సపోజ్ ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి మనం చెప్తుంటాం ఇంతమంది భార్యలు అని, దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు మనం? మహావిష్ణువు దగ్గరికి వచ్చేసరికండి కృష్ణ పరమాత్మ. ఉమ్, కృష్ణ పరమాత్మ కూడా నేను మీకు ఒక రహస్యం చెప్తాను. నరకాసురుడు అని ఒక రాక్షసుడు, మన అక్బర్ లాంటి వాడు. అంటే అక్బరు అంతఃపురంలో కొన్ని బజార్లు ఉండేవి. ఉమ్, అక్బర్కి అందమైనటువంటి ఆడపిల్లలను అక్కడ పెట్టుకుంటూ ఉండేవాడు. ఉమ్, 1000 మంది 5,000 మంది ఉండేవారని టాక్ ఉంది. ఉమ్, వీడు రోజు వెళ్ళేవాడు మారువేషం, ఎవరు నచ్చితే ఆ అమ్మాయిని తీసుకురామని చెప్పేవాడు. ఇది వాళ్ళ వ్యవహారం. ఉమ్, అది అక్బర్ అనేటటువంటి వాడు ఒక ఏ విధంగా రాక్షస భావాలతో ఉన్నాడో, నరకాసురుడు అని ఒక రాక్షసుడు. ఉమ్, ఆ రాక్షసుడు 16,000 మంది కన్యలను, అందంగా ఉన్నటువంటి కన్యలను అపహరించి ఒక కొండ గుహలో దాచేశాడు. అంటే ఒక గుహ లేదా వందలాది గుహల్లోనూ ఆయన దాచేశాడు. దాచేస్తే ఇంకా నరకాసురుడు అంతటి రాక్షసుడు గుహలో ఉన్నాం, వాడే రాజు, వాడి రాజ్యంలో దాచాడు, ఇంకా వాడి చెర నుంచి మేమెక్కడ తప్పించుకోగలం, ఇంకా మా జీవితం ఇంతే అని వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసారు. ఇంకా జీవితం మీద ఆశలు వదిలేసుకున్నారు. అలాంటి సందర్భంలో చాలా సంవత్సరాల తర్వాత ఒక హీరో వచ్చాడు, ఒక ఆయన కృష్ణ పరమాత్మ. కృష్ణుడు వచ్చి నరకాసురుడిని సంహరించి 16,000 మంది స్త్రీలను కూడా ఆయన రాక్షసుడి చెర నుండి విడిపించాడు. ఉమ్, విడిపించినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందండి, జీవితం మీదే ఆశలు వదిలేసుకున్నటువంటి మేము మళ్ళీ సూర్యుడినే చూస్తామో లేదో అనుకున్నాం మేము, ఎందుకంటే కొండ గుహలో సూర్యోదయం ఉండదు. అవును. కావున అలాంటి మాకు మళ్ళీ ఈయన లైఫ్ ఇచ్చాడు. ఉమ్, ఇప్పుడు సహజంగా రాజులు ఎలా ఉంటారంటే, ఈ విధంగా చేశారనుకోండి మీ అందరి మీద నాకే హక్కు అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఆయన తీసేసుకుంటారు. ఉమ్, ఈయన అలా కూడా చేయలేదు. ఈయన నరకాసురుడిని చంపేశాడు, ఆయన మానాన ఆయన వెళ్ళిపోయేట్టు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఈయన ఒక క్యారెక్టర్ చూసి 16,000 మంది, అందులో మళ్ళీ
కొంతమందికి ఒకళ్ళు టీం లీడర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళంతా కూడా చర్చలు చేసుకున్నారు. చాలా అద్భుతంగా కృష్ణుడి వ్యక్తిత్వం వాళ్ళను కట్టిపడేసింది. మా 16 మందికి లైఫ్ ఇచ్చింది ఈయనే. 16,000 మందికి. మా 16,000 మందికి లైఫ్ ఇచ్చింది ఈయనే. భర్తను ప్రాణనాథుడు అంటారు. ఈయన వాళ్ళందరికీ ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకని వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళు భర్తగా స్వీకరించారు. స్వీకరించి నువ్వే మా అందరికీ భర్తవి, నువ్వు మమ్మల్ని భర్తగా స్వీకరించి చాలు, నువ్వు మా ఇంటికి రావక్కర్లేదు, నువ్వు మమ్మల్ని పట్టించుకోకర్లే, కృష్ణుడి గోపికలం మేము, కృష్ణుడి భార్యలము అని చెప్పుకుని తిరుగుతాము అన్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఆయన వాళ్ళలో ఉన్నటువంటి భక్తి అదంతా కూడా ఆయన గమనించాడు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం చాలా గొప్ప వాళ్ళందరూ. అందులో యోగినులు చాలామంది ఉన్నారు, ఆషామాషి వ్యవహారం కాదు. యోగిని కాంతలు ఉన్నారు. అందరినీ చూశాడు ఆయన ఒక్కసారి. చూసి వీళ్ళందరినీ కూడా ఆయన భార్యలాగా అగ్నిసాక్షిగా స్వీకరించాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అందరినీ. ఏమండి? సో వాళ్ళందరూ భార్యలు అయ్యారు. నాటి చట్టాల ప్రకారం బహుభార్యత్వం దోషం కాదు కదా. ఆయన చట్టవిరుద్ధమైన పని ఏం చేయలేదు. రెండవది ఆయనకి అష్టమహిషులు అంటారు. 8 మంది భార్యలు కదండి. 8 మంది భార్యల్లో ఆయన కోరి చేసుకున్న భార్య ఎవరు చెప్పండి? రుక్మిణి ఒక్కరితే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. రకరకాల కారణాలు, రకరకాల సందర్భాలు. సత్రాజిత్తు శమంతకమణి సందర్భంలోనేమో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు తప్పుదిద్దుకోవడానికి. జాంబవంతుడు జాంబవతినిచ్చి పెళ్లి చేశాడు. మిత్రవిందానికి ఆవిడ ఉంటుంది, ఆవిడ వేరే సందర్భంలో వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో వాళ్ళు వచ్చారు భార్యలుగా. తండ్రులు వాళ్ళని ఇచ్చుకున్నారు లేదా వాళ్ళే వరించారు. ఈ విధంగా జరిగింది. ఇక్కడ మనం ఆలోచిస్తే కృష్ణుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒకే ఒక అమ్మాయి రుక్మిణి అని అర్థం. రుక్మిణీదేవి కృష్ణుడిని బాగా ఇష్టపడేది. మరి ఇక్కడ రాధా చాప్టర్ ఎలా? రాధ అనేది ఈ కృష్ణుడు కాదండి. ఈ కృష్ణుడు కాలంలో రాధ లేదు. రాధ అనేటటువంటి ఆవిడ వైకుంఠం అనేటటువంటి లోకం ఎలా ఉందో అదే విధంగా గోలోకం అని ఒక లోకం ఉంటుంది. ఆ లోకంలో ఒక ఆయన కృష్ణుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన మహానుభావుడు, దేవాధిదేవుడు, మహావిష్ణువుతో సమానుడు, అంతకంటే ఎక్కువ అని కూడా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ కృష్ణుడి భార్య రాధ. ఆవిడ అక్కడ ఎప్పుడూ ఉంటుంది. ఆవిడ మహాశక్తి సంపన్నురాలు.